అమ్మా ఫౌండేషన్ వారి యునైటెడ్ సెమీ క్రిస్టమస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు. సంవత్సరాల చరిత్రలో అగ్రవర్ణాలు మాత్రమే గెలుస్తా వస్తున్న తరుణంలో ఒక బీసీ చిన్న కులస్తుడిగా గెలవకూడదా? నేను గెలుస్తాను, పోతే అసెంబ్లీకి అధ్యక్షాన్ని పోతా, లేకపోతే ఇక్కడే మరణిస్తాను అనే శాసనాన్ని ఆయన మనసులో చేసుకుని ఇందాక భాష గారు అని చెప్పినట్టు నడిచారు, గెలిచారు. అంటే ఈయన కోరిక 75 సంవత్సరాల చరిత్రను తిరగరాసి ఒక చిన్న కులస్తుడు ఎమ్మెల్యే అయ్యాడంటే ఆయన ఎవరితో పోల్చుకున్నాడు? ఆసాములు, జమీందారులు ఇక్కడ కాగాల. ఆయన టార్గెట్ నేను అసెంబ్లీకి వెళ్ళాలి, ఈ పేద ప్రజలకి సేవ చేయాలి. ఒకరోజు కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక మిత్రుడు, మాతో పాటు నాయకుడు డాక్టర్ గారిని అడిగాడు, డాక్టర్ గారు మీరు ఈ రకంగా డబ్బులు ఇస్తే ఇక మేము రాజకీయాల్లో ఉండలేము, డబ్బులు ఇవ్వకూడదండి, అలవాటు చేయకూడదు అని అన్నారు. డాక్టర్ గారు అన్నిటికీ కూడా ఓర్పు సహనం ఎక్కువ, తల ఊపారు. ఊపిన తర్వాత కూర్చున్నప్పుడు డాక్టర్ గారు రిలాక్స్ అవుతా, వీళ్ళందరూ డబ్బులు ఇవ్వద్దంటారు, మన వాళ్ళకి మనం తప్పితే ఎవరిస్తారా? వాడి జేబులో ఉందో లేదో నాకు తెలియదు, వాడి కడుపులో ఆగలి వాళ్ళకి తెలియదు, వాళ్ళు చూసేది నాకెళ్ళి ఉంటే నా జేబులో ఉంటే వాళ్ళకి ఇస్తాను, అది మన బాధ్యత. ఎవరిని అడుగుతారు? నన్ను తప్ప. అదే అర్థమైందా? ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసి వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నా. అతీతంగా జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే ప్రపంచవ్యాప్తంగా అదే మన క్రిస్మస్ పండుగ. గుర్తుపెట్టుకోండి, ఆ రోజు ప్రభు ఏదైతే మనల్ని ఆదేశించారో, ఏదైతే వారి అడుగులను నడవమన్నారో, ఏదైతే పేదవారికి రక్షణ కల్పించమని ఆ ప్రభు మనకి చెప్పినాడు. కాబట్టి మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని క్రిస్మస్ సందర్భంగా ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ మరి చిన్నవాళ్ళు కూడా చక్కటి మరి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్తో అందరూ రావడం జరిగింది. ఎంతో చక్కగా ముందుకు రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన మా తమ్ముడు అట్లూరు విజయ్ కుమార్ గారికి అనకూడదు, అదేవిధంగా మా మంచి తమ్ముళ్ళు చారుబాబు గారు, అదేవిధంగా మా తమ్ముడు మానకొండ సుప్రసాద్ గారు, అందరి ఆశీస్సులతోటి నేను ఇక్కడ నిలబడి ఒక ఎమ్మెల్యే మాట్లాడే అర్హత అధికారం కల్పించిన ప్రభువుకి శిరస్సు నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా పొగడతలకి పొంగిపోయేది లేదు, అవమానాలకు అడుగంటిపోయేది లేదు. మన కర్తవ్యం ఒకటే, ఒక ధైర్యమైన ఆయుధంతో కష్టిస్తారు. అటువంటి విజయం సాధించిన వాళ్ళు మీరు ఆ రోజు అమెరికాలో అబ్రహం లింకన్ గారిని చూశారు. అదేవిధంగా మరి ఇక్కడ అబ్దుల్ కలాం గారిని చూడటం జరిగింది. ఈ విధంగా ఎంతో మంది వ్యక్తులు, మహనీయులు